ఈరోజు అన్నం చిత్రాన్నంలో ఒక విచిత్రమైన అన్నం మీకోసం. అది ఏంటి అంటే కొక్కం అనేది ఆమ్చూర్ లాగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఇలాంటివి తీసుకుని వాడుకోవచ్చు. మీరు మనం చింతపండు వాడుకునే బదులు ఈ కొక్కం నీళ్ళు మీరు రసంకైనా లేదంటే సాంబార్ చేసుకోవడానికి లేదంటే ఎటువంటి వాటికైనా కూడా మీరు ఈ కొక్కం వాడుకోవచ్చు. మరి ఈరోజు ఈ కొక్కంతో మనం చిత్రాన్నం చేయబోతున్నాం. ఈ కొక్కంని మనము చింతపండు ఎలా నానబెట్టుకుంటామో అలాగే ఈ కొక్కంని కూడా కొంచెం నీళ్ళలో వేసుకుని ఒక 10 లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయినాక మనకి చింతపండు రసం ఎలా వస్తుందో అలాగే సేమ్ పిండేసేయండి. పిండేసి వాటర్ తీసుకోండి. కొంచెం మనకి పల్చగా కాకుండా కొంచెం చిక్కటి వాటర్ తీసుకోండి. పెనం వేడెక్కిపోయింది. ఇందులో ఆయిల్, మనం పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటాము అలాగే మనం పులిహోర పులుసు ఎక్కువగా చాలామంది అయితే ఇన్స్టెంట్గా చేసుకోరు. ఈ పులుసుని బాగా మరిగించేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో అలాగే మీరు ఈ కొక్కంని కూడా పులుసు మాదిరిగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అన్నంలో వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా దగ్గర ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చేసేసి రెడీ పెట్టుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రైస్ ఎప్పుడన్నా మిగిలిందనుకోండి, రాత్రన్నం ఉన్నా మార్నింగ్ పులుసు తీసేయండి, మిక్స్ చేసేసి ఇచ్చేసేయండి. పొద్దునైనా తినొచ్చు లేదంటే మధ్యాహ్నంకైనా తిన్నా బాగానే ఉంటుంది, కానీ రైస్ మంచిగా ఉండాలి. సో మరి చూడండి, ఈ పులుసుని నేను ఇలా డబ్బాలో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. మరి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పల్లీలు వేసుకున్న తర్వాత మనం ఇందులో శనగపప్పు, మినప్పప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం పప్పులు అలాగే పల్లీలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కొక్కం కానీ లేదంటే చింతపండు కానీ మామిడికాయ కానీ కొంచెం పుల్లది తిన్నాక ఏమవుతాయి మీకు గుర్తుందా అండి? చిన్నగా ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళము, బాగా తిన్న తర్వాత ఆ పళ్ళని తీసుకుని అనుకుంటూ కరకర ఒకలాంటి శబ్దం చేసేవాళ్ళము. కీచ్ లాగా ఒకలాంటి శబ్దం వచ్చేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది, నోరంతా పుల్లగా ఉంది. ఇలా అనాలనిపిస్తుంది. మీకు కూడా అలాంటి చిన్ననాటి ఏమన్నా ఉంటే మీ పిల్లలకి చెప్పుతూ వాళ్ళకి ఇలాంటి డిష్ పెట్టండి. మరి అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు. మనకి పులిహోరకైతే ఎల్లో కలర్ వస్తుంది, మరి ఈ కొక్కము డార్క్గా ఉంటుంది కాబట్టి మనకి ఎల్లో కలర్ రాదు. సో మీకు కావాలి అనుకుంటే ఎక్కువగా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ కొక్కం వాటర్ అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ పులుసుని మీరు తెలుసు కదా, మనం చింతపండు పులుసు మరిగి చిక్కబడే అంతవరకు మనము మరిగించుకోవాలి. మన కొక్కం పులుసు రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు పడుతుంది. నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. మీరు ఎక్కువగా క్వాంటిటీ చేస్తే బాగా మరగనివ్వాలి, దగ్గరికి అవ్వాలి కదా. చూడండి, మొత్తం పులుసు అంతా దగ్గరికి అయిపోయింది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసే ముందన్నా లేదంటే పులుసు రెడీ అయినాకనన్నా మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి. కొంచెం మనకి పుల్లగా ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఉప్పు ఎప్పుడైనా ఈ టైంలో తెలీదు, మనం రైస్లో కలిపిన తర్వాతే ఉప్పు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో కలిపిన తర్వాత కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని తీసేసి ఒక బౌల్లో, రైస్ కూడా ఎప్పుడైనా పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ రెడీ అయిన కొక్కం పులుసు, ఎంత చక్కటి సువాసన వస్తుందంటే పుల్లగా, చూస్తే అయితే పులిహోర పులుసు లాగానే ఉంది, తింటే కూడా అలాగే ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను. నాకు ఇందులో మిరపకాయలు, ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టం. పుల్లగా ఉంటాయి కదా, అన్నంతో పాటు తింటే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడైనా పులిహోర పులుసు కలిపేటప్పుడు
అన్నం చల్లార్చుకోవాలి. చల్లారిన అన్నంలోనే మీరు ఈ పులుసుని కలిపితే మనకి చక్కగా పొడి పొడిగా ఉంటుంది.